యేసుక్రీస్తు జనన వృత్తాంతము. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఐగుప్తు వలన ఆజ్ఞ ఇచ్చెను. అది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయినప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలోని గోత్రంలో పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలియాలోని నజరేతు నుండి యూదయాలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమెకు ప్రసవ దినములు నిండెను కనుక తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్రి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. కొంచెంసేపు ఓర్చుకోమయ్యా, దగ్గరలో ఇల్లు కనిపిస్తున్నాయి, వెళ్ళి అడుగుదాం. ఏమండి, అది ఉన్నారా? తలుపు తీయండి. మీ ఇంట్లో ఏదైనా చూసుకుంటే ఇస్తారా? మా బాధ నిన్ను తగ్గింది. లేదండి, మా ఇంట్లో చుట్టాలు నా పక్క ఇంటికి వెళ్ళింది. ఏమండి, అది ఉన్నారా? తలుపు తీస్తారా? ఏమండి, మీ ఇంట్లో ఏదైనా చూసుకుంటే ఇస్తారా? మా బాధ నుండి తగ్గింది. మా ఇంట్లో ఏం స్థానం లేదండి. ఏమండి, ఇంట్లో ఏదైనా ఉంటే తీస్తారా? ఏం కావాలి? మా భార్య నుండి గర్భిణి అండి. మీ ఇంట్లో ఏదైనా స్థలం ఉంటే ఇస్తారా? మా ఇంట్లో స్థలం లేదండి. ఏమండి, అవి ఉంటే తీస్తారా? ఏం కావాలప్పుడు? మా భార్య నిండు గర్భిణి అండి. మీ ఇంట్లో ఏదైనా స్థలం ఉంటే ఇస్తారా? లేదండి, నా ఇంట్లో అన్ని స్థలం ఉన్నాయి. మీకు అభ్యంతరం లేకపోతే పక్కన మా ఇంటి వెనకాల పశువులు పాక ఉంది, దాంట్లో వెళ్ళండి. సరే. మరియా మనకు ఒక కుమారుడు పుట్టెను. ఆయనే లోక రక్షకుడు. ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టెదను. నేడు మనకు రక్షకుడు పుట్టెను. ఆ రక్షకుడిని దర్శించుకొనుటకు సుదూర ప్రాంతంలో గొర్రెలు కాచుకుంటున్నటువంటి గొర్రెల కాపరులు ఆయన చూచుటకు వస్తూ ఉన్నారు. Good morning, respected principal sir, teachers and all my friends. My name is Amrit Paul. I am studying 5th standard in Sri Sudapeja Public School. First of all, I wish you a very happy Christmas. Christmas is
famous festival of the Christians. This festival celebrated on every year, 25th December. Lord Jesus Christ was born on this day. He is the foundation of the Christianity. On this day, Christians decorate their houses. They bring a Christmas tree to their houses. And decorate with balls, stars, and ribbons. Santa Claus is favorite of children. On this day, people sing carols and pray together in the church. Christmas is a festival of love, unity, and happiness. Christmas gives a message of love, peace, and brotherhood. People wish Merry Christmas to each other. Not only the Christians, people all over the world celebrate this festival with happiness. Thank you. Have a nice day. Happy Christmas to all.